చైనా ఈ పేరు వినిపించగానే 140 కోట్ల మంది భారతీయుల్లో ఆగ్రహం అసహనాలే వ్యక్తమవుతాయి. అందుకు కారణం సరిహద్దుల్లో డ్రాగన్ దేశపు కుట్రలే. లడాఖ్, గల్వాన్, ఢోక్లాం ఇలా సెన్సిటివ్ ప్రాంతాల్లో హద్దు మీరడమే కాకుండా అరుణాచల్ ప్రదేశ్ మొత్తాన్ని తనదిగా చెప్పుకోవడం ఎవరికి మాత్రం నచ్చుతుంది? అలాంటి చైనా గురించి ఎదురైన ప్రశ్నకు మోడీ ఇచ్చిన సమాధానమే ఇప్పుడు తీవ్ర చర్చకు తావిచ్చింది. రెండు దేశాల మధ్య స్థిరమైన శాంతియుత సంబంధాలు ఏర్పడాలని ప్రధాని ఆకాంక్షించడాన్ని కాంగ్రెస్ ఆక్షేపిస్తోంది. ఇది బలహీనమైన స్పందనని, దేశానికి మోడీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఇంతకు చైనా విషయంలో మోడీ పాజిటివ్గా మాట్లాడడానికి రీజన్ ఏంటి? కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు ప్రధాని స్పందన నిజంగా బలహీనమైందా? డ్రాగన్ పై మోడీ పాజిటివ్ రియాక్షన్ పై ఈ చర్చ దేనికి? శత్రు దేశంతో స్థిరమైన సంబంధాల ఆకాంక్ష నేరమేనా? ప్రధాని అసలు ఏ ఉద్దేశంతో సానుకూల వ్యాఖ్యలు చేశారు? చైనా, పాకిస్తాన్ రూపంలో రెండు వైపులా శత్రువులు ఉన్న దేశం భారత్. పాకిస్తాన్ నుంచి ఏళ్ల తరబడి సీమాంతర ఉగ్రవాదంతో ఇబ్బందులు పడుతున్నాం. చైనా నుంచి సరిహద్దు వివాదం రూపంలో కూడా ఇబ్బందులున్నాయి. కాబట్టి ఈ రెండు దేశాల విషయంలో 140 కోట్ల మంది ప్రజల ఎమోషన్ ఒకేలా ఉంటుంది. ఆ రెండు దేశాల్లో ఎవరికి పాజిటివ్ గా మాట్లాడటాన్ని జనం యాక్సెప్ట్ చేయరు. కానీ ప్రధాని మోడీ చైనా విషయంలో సానుకూల వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల వేళ ఆ వ్యాఖ్యలే తీవ్ర చర్చకు కారణమవుతున్నాయి. ఇటీవల న్యూస్ వీక్ మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రధాని మోడీ. అందులో భారత్, చైనా దేశాల మధ్య స్థిరమైన శాంతియుత సంబంధాలు ఏర్పడాలని ఆకాంక్షించారు. భారత్, చైనా మధ్య సత్సంబంధాలు ఇరు దేశాలకే కాక ప్రపంచానికే చాలా ముఖ్యమైనవని అన్నారు. భారత్, చైనా సరిహద్దు వివాదం వెంటనే కొలిక్కి రావాలన్నారు. మోడీ వ్యాఖ్యలపై చైనా స్పందించింది. మోడీ వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేస్తాయని చైనా అధికార ప్రతినిధి మావో నింగ్ అన్నారు. బలమైన, స్థిరమైన సంబంధాలు ఇరు దేశాల ప్రయోజనాల్ని నెరవేర్చుతాయని చెప్పారు. అయితే ఈ వ్యవహారం దేశంలో చర్చకు కారణమైంది. నిత్యం సరిహద్దులో రెచ్చిపోతున్న చైనా విషయంలో ఎలా స్పందించాల్సిన అవసరం ఏం వచ్చిందనే చర్చ మొదలైంది. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నుంచి రియాక్షన్ వచ్చింది. సరిహద్దులో చైనా అతిక్రమణల విషయంలో ప్రధాని స్పందన అత్యంత పేలవంగా, బలహీనంగా ఉందని కాంగ్రెస్ దుయ్యబట్టింది. భారత్లోకి ఎవరూ ప్రవేశించలేదు, సరిహద్దులను ఆక్రమించలేదు అంటూ 2020లో చేసిన వ్యాఖ్యలకు గాను ప్రధాని మోడీ దేశ ప్రజలకు క్షమాపణలు తెలపాలని డిమాండ్ చేసింది. చైనా పదే పదే అతిక్రమణలకు పాల్పడుతున్నప్పటికీ ప్రధాని మోడీ మాత్రం సరిహద్దు వివాదంపై ఇరు దేశాలు తక్షణమే స్పందించి అసాధారణ పరిస్థితిని చక్కదిద్దుకోవలసిన అవసరముందని చెబుతుంటారని, చైనాకు గట్టి సందేశమిచ్చే అవకాశం వచ్చినా మోడీ బలహీనమైన స్పందన కారణంగా భారత భూభాగం మరింత ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. It is a sheer hypocrisy. He claims to have met the Chinese president 18 times. He has met him in Ahmedabad, he's met him in China, he's met him in Delhi, he's met him in Chennai, Mamal, all these places. Why did he give a clean chit to the Chinese on the 19th of June 2020? Why did he give this? He made this statement in an all-party meeting. It was captured on television. There is a video. You can see it. The Prime Minister has given a clean chit to China. ప్రధాని మాటలతో మన చెయ్యి కింద పడేట్టు చేశారని, దురాక్రమించుకున్న భూభాగాల విషయంలో గట్టిగా వాదించడానికి, పట్టు సాధించడానికి చైనాకు మోడీ వ్యాఖ్యలు ఉపకరిస్తాయనేది కాంగ్రెస్ వాదన. చొరబడిన దేశాన్ని తీవ్రంగా హెచ్చరించడానికి బదులు సరిహద్దులో ఉద్రిక్తతల్ని చల్లార్చే పేరిట దానితో చర్చలకు సిద్ధపడటం పిరికితనంగా కనిపిస్తుందన్నది కాంగ్రెస్ వర్షన్. మోడీ వ్యాఖ్యలపై చైనా సానుకూలంగా ఆచితూచి స్పందించింది. విభేదాల పరిష్కారం విషయంలో భారత్ తమతో కలిసొస్తుందని ఆశిస్తున్నామని పేర్కొంది. రెండు దేశాల దౌత్య సంబంధాలంటే సరిహద్దులు ఒకటే కాదని చైనా అంత ప్రత్యేకంగా ఎందుకు చెప్పిందో తెలీదు. కానీ ఈ ఇంటర్వ్యూ ద్వారా మోడీ చైనాకు ఓ సానుకూల సందేశాన్నైతే ఇవ్వదలుచుకున్నట్టు ఉంది. తాను మళ్లీ అధికారంలోకి వస్తే చైనాతో పాజిటివ్ గా వ్యవహరిస్తానని, ఉద్రిక్తతలు తగ్గిస్తానని ఆయన హామీ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. అమెరికాతో చర్చలు పునరుద్ధరించుకుని యూరోప్, రష్యాలతోనూ సన్నిహితంగా ఉంటున్న చైనాతో భారత్ కూడా ఇకపై సన్నిహితంగా వ్యవహరిస్తుందని చెప్పడం ఉద్దేశం కావచ్చనే చర్చ జరుగుతోంది. నిజానికి అమెరికా, చైనా మధ్య ఈ నెల ఆరంభం నుంచే ఎడతెగకుండా చర్చలు సాగుతున్న నేపథ్యంలో చైనాతో భారత్ సత్సంబంధాల గురించి ప్రధాని మోడీ మాట్లాడి ఉండొచ్చనే చర్చ కూడా లేకపోలేదు. అమెరికా, చైనా అధ్యక్షుల టెలిఫోన్ చర్చల తర్వాత అమెరికా మంత్రులు వరుసగా చైనా పర్యటనలు చేస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక ఆంక్షలు రష్యాను ఏమాత్రం బలహీనపరచకపోగా ఉత్తర కొరియా, చైనా, ఇరాన్ తదితర దేశాల సాయంతో మాస్కో మరింత ఎక్కువగా రెచ్చిపోతోంది. మరోపక్క గాజా యుద్ధం ఎడతెగకుండా సాగుతూ చాలా దేశాలను చుట్టబెడుతూ బైడెన్ ప్రభుత్వానికి ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాతో సానుకూలంగా వ్యవహరించడం అమెరికాకు అవసరం. దానిని అనుసరించడం మన దేశానికి క్షేమమని పాలకులు భావిస్తున్నట్టుందనేది విశ్లేషకుల మాట.
అయితే మోడీ పాజిటివ్ వ్యాఖ్యల వెనుక మరో మర్మం కూడా ఉండి ఉండొచ్చు. భారత్కు శత్రు దేశాలు ఏవని ఎవరైనా అడిగితే వెంటనే పాకిస్తాన్, చైనా అనే సమాధానం వస్తుంది. ఆ రెండు దేశాల్లో మనకు ఎవరితో ముప్పు ఎక్కువ అని అడిగితే మాత్రం పాకిస్తాన్ పేరు మొదట వినిపిస్తుంది. ఎందుకంటే ఆ దేశమే సీమాంతర ఉగ్రవాదంతో దశాబ్దాలుగా మన దేశంలో రక్తాన్ని పారిస్తోంది. నేరుగా యుద్ధం చేసే దేశాన్ని ఎలా అయినా ఎదుర్కోవచ్చు. వెన్నుపోటు పడిచే శత్రువుని ఎదుర్కోవడమే కష్టం. పైగా అలాంటి ఉగ్ర దేశానికి చైనా లాంటి బలమైన దేశం తోడైతే ఎదుర్కోవడం మరింత కష్టమవుతుంది. మనతో సరిహద్దు వివాదం కారణంగానే జిన్పింగ్ ప్రభుత్వం ఇస్లామాబాద్కు ప్రాధాన్యమిస్తోంది. ప్రాజెక్టుల పేరిట అన్ని విషయాల్లో అండగా నిలుస్తూ వస్తోంది. అదే భారత్, చైనా మధ్య రాజకీయ, ఆర్థిక సంబంధాలు బలపడితే పాకిస్తాన్ విషయంలో చైనా పాత్రను పరిమితం చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు సీమాంతర ఉగ్రవాదంలో పాక్ పాత్ర చాలా పరిమితమవుతుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని కట్టడి చేయగలిగితే భారత్లో అంతర్గత భద్రతా పరిస్థితులు గణనీయమైన పురోగతి సాధించే అవకాశం ఏర్పడుతుంది. అందుకనే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవడం ఇద్దరికీ ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. మోడీ సానుకూల స్పందన వెనుక ఈ కోణం కూడా ఉండొచ్చు. నిజానికి చైనాతో సంబంధాలను మెరుగుపరుచుకోవడం జాతీయ, అంతర్జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఎంతో ప్రాధాన్యతను సంతరింపచేసుకున్న చైనా మాటల్ని నమ్మగలమా అనేది అస్సలు ప్రశ్న. తనను తానే జీవితకాలం దేశాధ్యక్షుడిగా ప్రకటించుకుని నిరంకుశ ఆధిపత్య ధోరణులు ప్రదర్శిస్తున్న జిన్పింగ్ తాను అన్న మాటలకు ఏమాత్రం కట్టుబడి ఉంటారో చెప్పలేని పరిస్థితి. శాంతి, సహకారం సూత్రాలతో భారత్ స్నేహహస్తం అందిస్తే తన ఆధిపత్యానికి భారత్ లొంగి ఉన్నట్లు భావించి భారత్ బలహీనతగా పరిగణించే ప్రమాదం లేకపోలేదు. ఇదే సమయంలో బోర్డర్లో యుద్ధ సన్నాహాలు ఏమాత్రం తగ్గించిన సూచనలు కనపడటం లేదు. పైగా హిందూ మహాసముద్రంలో ఆధిపత్యం కోసం భారత్, చైనా ప్రయోజనాల మధ్య ఘర్షణ అనివార్యంగా కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో చైనాను తేలిగ్గా తీసుకోవడానికి అస్సలు లేదు. కాకపోతే ఘర్షణ వాతావరణం లేకుండా చూసుకోగలిగితే ఆర్థికంగా భారత ఎదుగుదల సులువవుతుంది. అంతేకాని చైనాతో స్థిరమైన సంబంధాలు కోరుకున్నంత మాత్రాన ఆ దేశం ఆక్రమణకు దిగితే చూస్తూ ఊరుకుంటామని కాదు. పైగా యుద్ధం ఎప్పుడూ భారత విధానం కాదు. తన జోలికి వస్తే విడిచిపెట్టదు. కాబట్టి మోడీ వ్యాఖ్యల విషయంలో ఇంత పెద్ద చర్చ అవసరం లేదు.